హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనం సింపుల్గా సేమియా పాయసం ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను 400 గ్రామ్స్ పాలు తీసుకున్నాను. చిన్న కప్పుతో 3/4 కప్పు సేమియా, అది 3/4 కప్పు చక్కెర తీసుకున్నాను. రోస్టెడ్ సేమియా, అది జీడిపప్పు, ద్రాక్ష, యాలక్కి. ఇప్పుడు మనం ఆ కడాయిలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని, చూడండి నా పాయసం మొత్తానికి ఇంతే నెయ్యి పడింది, ఇంతే నెయ్యి వేసుకున్నాను నేను. ఇప్పుడు మనము జీడిపప్పును కొద్దిగా వేయించుకుందాం. మరి పూర్తిగా కలర్ మారకుండా ఇలా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. జీడిపప్పు బాగా వేగిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ద్రాక్ష వేసుకోవాలి. ద్రాక్ష కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం అదే కడాయిలోకి సేమియా వేసుకుంటున్నాను. ఆల్రెడీ అది రోస్ట్ అయింది కాబట్టి కొద్దిగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం రోస్ట్ చేయకుండా ఉండే సేమియా తీసుకున్న, వేయించుకున్న ఉండే సేమియా ఉంటుంది కదా, అది తీసుకుంటే కూడా ఇంత మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టుకుందాం. మనం వేయించుకున్న సేమియాని పక్కన పెట్టుకొని, మనం దేంట్లో అయితే పాయసం చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని ఒక 1/2 కప్పు నీళ్ళు వేసుకున్నాను నేను. ఈ నీళ్ళల్లోనే మంచిగా సేమియాని ఉడికించుకోవాలి. మనం వేయించుకున్న సేమియా వేసి మంచిగా ఉడికించుకుందాం. నీళ్ళు కొద్దిగా వేడైన తర్వాతనే వేసుకోవాలి ఫ్రెండ్స్. పాలు ఇప్పుడు చూడండి ఇంత దగ్గర పట్టి, నీళ్ళంతా ఉడికి ఇంత దగ్గర పడిన తర్వాత మనం పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం నీళ్ళల్లోనే మంచిగా ఉడికించుకున్నాం కదా మన సేమియా అన్నది. పాలు ఇప్పుడు మంచిగా వేడైతే సరిపోతుంది. వేడై మంచిగా కుది రావాలి, ఒక బాయిల్డ్. కొద్దిగా ఫస్ట్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా నేను కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. కుంకుమ పువ్వు అన్నది కలర్ కోసమే. కుంకుమ పువ్వు లేదన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఒక బాయిల్డ్ వచ్చింది కదా, అప్పుడు మనం చక్కెర వేసుకోవాలి. ఫస్టే చక్కెర వేసుకోకూడదు. చూడండి, చక్కెర వేసుకున్న తర్వాత నీళ్ళు అన్నది చక్కెర కరిగే లోపల ఇంకొద్దిగా నీళ్ళు వస్తాయి కదా, క్వాంటిటీ ఎక్కువ అయింది. మళ్ళీ అది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. యాలక్కి పౌడర్ చేసుకున్నాను, అది ఉడుకుతూ ఉంటుంది కదా. ఆ లోపల చూడండి కలర్ కూడా కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు ఇంత నీళ్ళు వచ్చాయి కదా, ఇంకొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాను. చూడండి ఇప్పుడు దగ్గర పడిపోయింది. ఈ మెథడ్లో చేసుకోవడం వల్ల అస్సలు గట్టి పడదు ఫ్రెండ్స్. మరి నీళ్ళుగా లేకుండా మరి ఇంత గట్టిగా సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగుంటుంది ఈ మెథడ్ ఫాలో అయ్యి చేసుకుంటే. ఇప్పుడు మనం లాస్ట్లో యాలక్కి పౌడర్ వేసుకొని, అలాగే మనం వేయించుకున్నాం కదా జీడిపప్పు, ద్రాక్ష వేసుకునేద్దాం. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే శ్రావణ మాసం వస్తుంది కదా, ఇలా చక్కగా పాయసం చేసుకొని స్వామి అమ్మవార్లకి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా చూసి మీకు పాయసం నచ్చిందా లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.